నేను మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు చెప్తూ వస్తున్నాను. నేను అందరికంటే ముందు ఆరోపణ కూడా చేసిన నేను ఇది హైదరాబాద్ కేంద్రంగా జరిగింది, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. ప్రణీత్ రావు అనే వ్యక్తి ద్వారా సిరిసిల్ల కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఎవరి అనుమతితో జరిగింది, ఎవరి కన్నుసరణలో జరిగిందో అందరికీ తెలుసు. మరి సిరిసిల్లనే ఎందుకు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా తెలుసు అందరికీ. కాబట్టి దీని మీద విచారణ జరపాలి. ఇవాళ ప్రభాకర్ రావు అనే వ్యక్తి అనేక కుటుంబాలను నాశనం చేశాడు. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రభుత్వం రాచమర్యాదతో చేస్తున్నది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఆయన ఇక్కడి నుంచి వారిపోయాడు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ నిందితులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అమెరికా ఎప్పుడు వారిపోయాడు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఇలా కూడా కోర్టుకు పోయాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చాడు. రాచమర్యాదతో వేయాలని చెప్పి ఉత్తర్వులు తీసుకున్నాడు. కోర్టును గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు అనే వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ అనేక మంది ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉసురు పోసుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. భార్య భర్తలుంటే ఫోన్ వినడమే, కొడుకు తల్లింటే ఫోన్ వినడమే. కాబట్టి జడ్జిలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో అనేక సందర్భాల్లో సిబిఐ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారు కోరారు, రేవంత్ రెడ్డి గారు కోరారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ తూతూ మంత్రంగా సాగుతున్నది. వాళ్ళు కేవలం అధికారులకే పరిమితం చేయకండి. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు? పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. పెద్ద ఆయన ఎవరు? పెద్ద ఆయన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్లో రికార్డ్ అయి ఉన్నది. ఆల్రెడీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో పెద్ద ఆయనే కేసీఆర్ చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నోటీస్ ఎవరికి ఇవ్వాలి? కేసీఆర్కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది? కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీస్ లేరు? అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. లోపాయికార ఒప్పందం కాంగ్రెస్కును బీఆర్ఎస్కు లోపాయికార ఒప్పందం. ఇవాళ క్లియర్గా రాధాకిషన్ రావు వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు అదే అధికారుల వంగుల్లో మా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తాము, ఫలానా వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పినప్పుడు మాకు నోటీస్ ఇచ్చినప్పుడు దీనికి కారకులైనటువంటి వ్యక్తులు కేసీఆర్ అని చెప్పినప్పుడు కేసీఆర్కు ప్రభుత్వం నోటీస్ చేయడానికి ఎందుకు వెనుకడుగు చేస్తున్నది? సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు కేసీఆర్ కొడుకు నోటీస్ ఇవ్వడానికి ఎందుకు వెనుకడుగు చేస్తున్నది? మీ ఇద్దరి మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంది? కనీసం ఏ ఒక్క విషయంలో కూడా మీరు ఇలా పట్టించుకోకుంటే వాళ్ళ కేసీఆర్ కుటుంబం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి, ఎంతమంది భవిష్యత్తు నాశనం చేశారు. 109 కేసులు పెట్టిరన్న మా మీద. 109 కేసులు, ఒక్కటి కాదు రెండు కాదు. ఇదే ప్రభాకర్ రావు అనే వ్యక్తి సీఎంఓ ఆఫీసులో అడ్డగా వేసుకొని మా ఫోన్లు వినుకుంటూ, నాలాంటి అనేక మంది నాయకుల కార్యకర్తల ఫోన్లు వినుకుంటూ, జడ్జిల ఫోన్లు వినుకుంటూ, మా సొంత విషయాలు వినుకుంటూ ఏ విధంగా రాజీనామాన పెట్టిండు, ఏ విధంగా ఉసురు పోసుకున్నాడో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. ఇలా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని అమాయకంగా గడ్డం పెంచుకొని ఓ నీతివంతుల లెక్క సిన్సియర్ ఫెలో లెక్క నటిస్తే ఎవరు నమ్మడు ప్రభాకర్ రావు అనే వ్యక్తిని. నేను ప్రభుత్వాన్ని మళ్ళీ చెప్తున్నాను, మీరు ప్రభాకర్ రావు అనే వ్యక్తికి ఈ రాచ మర్యాదలు ఇచ్చిన బంద్ చేయరు. ఫస్ట్ వాళ్ళ కోర్టు ఇతరులు ఇచ్చినప్పుడు మనదే కోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సంప్రదించలే? ఇలా రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు పిటిషన్ వేయలే? అండర్స్టాండింగ్ లోపాయికార ఒప్పందం. కానీ ప్రభాకర్ రావు ఏమంటాడంటే నా ఎక్స్టెన్షన్ కేవలం అప్పటి డీజీపీ మాత్రమే, ఆ నాయకులతో మాకు సంబంధం లేదని చెప్పి చెప్తాడు. ఈ అందరూ అమాయకులే ఇప్పుడు నోట్లు నిలబెడితే ఏం చేయాలన్నట్టు ప్రభాకర్ రావు. అందరు నాశనం చేసిందే ప్రభాకర్ రావు. ఎవరు తెలుసు? మీకు తెలుసు, మాకు తెలుసు. 100 సార్లు అయిపోయి నేను సీఎంఓ ఆఫీస్లో ప్రభాకర్ రావు మొత్తం సర్వనాశనం చేస్తున్నానని చెప్పి ప్రభాకర్ రావు డ్యూటీలో ఉన్నప్పుడే నేనే చెప్పిన. ఇవాళ అంతెందుకు ఈ దొంగ పేపర్ లీకేజ్ అని చెప్పి నన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చిన పోలీస్ ఆఫీసరు
ఎంత మూర్ఖత్వం అంటే నేను ఇంటికి వచ్చి నా డ్రెస్ మార్చుకున్న తర్వాత నైట్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పటిదాకా పోలీసులు ఏమన్నా నేను హైదరాబాద్ నుంచి కర్నూలు మా అత్తమది 5th డే ఉంటే నేను వచ్చిన తర్వాత నేను డ్రెస్ వేసుకొని వచ్చినా ఏమనలే. అప్పటిదాకా పోలీసులు నాతో ఉన్నారు. నేను ఇంట్లోకి పోయి డ్రెస్ మార్చుకొని వచ్చిన తర్వాత నా దగ్గర పోలీస్ ఆఫీసర్ ఏమన్నాడు, ఫోన్ చేసి సార్ నైట్ డ్రెస్ వేసుకున్నారు సార్ పట్టుకపోన్నాడు. ఈ పోలీస్ ఆఫీసర్ ఇంకో పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు, సార్ ప్రభాకర్ సార్ మాట్లాడినారు సార్, ప్రభాకర్ సార్ అరెస్ట్ ఏమన్నారు సార్ అని ఈ పోలీస్ ఆఫీసరు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ నేనైనా సాయన నేనైనా అంటే నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ని గుంజుకపోవాలి. నైట్ డ్రెస్ మీద బండి సంజయ్ని అరెస్ట్ చేసి మొత్తం దింపాలి. ఇది ఎవరు కుట్ర? ప్రభాకర్ ఆదేశాల మధ్య జరిగిన కుట్ర. సంజయ్ గారు ఇప్పుడు షర్మిల ఫోన్ ట్యాప్ అయింది కదా, కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందనే అనుమానాలు వస్తున్నాయి. దీన్ని మీరే ఉంటారు. అరే నేను సొంత బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్లు కూడా కేసీఆర్ అనేది ఆయనకు అనుమానాలు ఎక్కువ. కేసీఆర్కు అనుమానం పుట్టినాకనే కేసీఆర్ పుట్టాడు. కాబట్టి ఇంత మూర్ఖత్వం జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కొడుకు ఎందుకు నోటీస్ ఇస్తలేదు? రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోటీస్ ఇస్తలేదు? ప్రభాకర్ రావు అనే వ్యక్తికి రాచ మర్యాద లేనిది. దీనికి అంతటి కారణము వీళ్ళే. వీళ్ళని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. మాకు నోటీస్ చేయడం కాదు, మమ్మల్ని ఈ ఎవిడెన్స్ కోసమో స్టేట్మెంట్ కోసం పిలవడం కాదు. మేము ఎక్కడికైనా వస్తాం, మేము 100% వస్తాం. మేము రెండు మార్గం తీసుకుపోండి. కేసీఆర్ అనే వ్యక్తి కేసీఆర్ కుటుంబము తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు కేసీఆర్ కొడుకు అమెరికాకి ఎందుకు పోయిండు? ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇండియాకి వచ్చే ముందు కేసీఆర్ కొడుకు అమెరికాకు ఎందుకు పోయిండు? ఇద్దరి మధ్య ఏం జరిగింది? అమెరికాలో ఏం జరిగింది? ఏం కలిసి మాట్లాడుకున్నారు? ఈయన అమెరికాకు పోయినాగానే ఆయన వచ్చేందుకు సరెండర్ అయ్యాడు. కానీ ఇదంతా కూడా గ్యాంబ్లింగ్, అంతే. అంతా కూడా గ్యాంబ్లింగ్.